బాబ్జీ అయితే రోడ్డు మీద నిలబడి క్యాబ్ బుక్ చేసుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటాడనమాట. ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు అసల. నాకక్కడ లేట్ అయిపోతుంది అనేసి బాబ్జీ అనుకుంటూ ఉంటే, ఇంకా సడన్‌గా మన చిత్ర అయితే స్టైలిష్‌గా మారిపోద్ది. ఫుల్లు పాష్ గెటప్. ఇంకా అసిస్టెంట్ అయితే గొడుగు పట్టుకుంటే, చిత్రమ్మ అయితే ఆ గొడుగు నీడల్లో నడుచుకుంటా క్యాబ్ ఎక్కబోతూ ఉంటదనమాట. ఆల్రెడీ చిత్ర క్యాబ్ బుక్ చేసుకొనుంటే వచ్చుంటదనమాట. ఆ క్యాబే ఎక్కబోతూ ఉంటే, ఇంకా బాబ్జీ వచ్చేసి, "మేడం మీరు బుక్ చేసుకున్నారా క్యాబ్?" అనేసి అడుగుతూ ఉంటాడు. చిత్ర అవునంటదనమాట. "మేడం నాకైతే కొద్దిగా దూరం లిఫ్ట్ ఇవ్వండి" అని బాబ్జీ అడగగానే, చిత్ర అయితే సరే అని చెప్పేసి బాబ్జీకి అయితే తన క్యాబ్‌లో లిఫ్ట్ ఇస్తదనమాట. ఇంకా అడుగుతూ ఉంటాడనమాట. "మేడం అసలు మీరు ఇంత రాత్రికి రాత్రే ఎలా రిచ్ అయ్యారసల? ఇంత పాష్‌గా అసిస్టెంటు ఇంకా ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి?" అనేసి బాబ్జీ అయితే క్యూరియాసిటీగా అడుగుతూ ఉంటాడు. "అసలు నీకు నా వివరాలు కావాలా? లిఫ్ట్ కావాలా అసలు నీకు?" అనేసి చిత్ర అడిగిద్దనమాట. "నాకు లిఫ్టే కావాలండి మేడం" అనేసి బాబ్జీ చెప్తూ ఉంటాడు. ఇంక అంతే కదండీ! మన ఇంటి పక్కనోళ్ళే ఎవరైనా రాత్రికి రాత్రే రిచ్ అయిపోతే మనకు గూడా డౌట్‌గానే ఉంటది. ఇంకో పక్కయితే అనామికైతే మిస్సమ్మనైతే క్యాబ్ ఎక్కిస్తూ ఉంటదనమాట. "అక్క నేను జ్యూస్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. పిల్లలు రాగానే ఇచ్చేసేయ్ అక్క" అనేసి ఇంకా ఏవేవో జాగ్రత్తలు చెప్తూ ఉంటే, అనామిక అయితే "మిస్సమ్మ నువ్వైతే సంతోషంగా ఇల్లు నేను చూసుకుంటాను పిల్లల్ని" అనేసి అనామిక భరోసా ఇచ్చి మన భాగ్యనైతే క్యాబ్ ఎక్కిచ్చి పంపించేస్తదనమాట. ఇంకా అక్కడే మఫ్తీలో ఉన్న కానిస్టేబుల్ అయితే రాతోడికి కాల్ చేసి, "మేడం ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరారని" ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తాడనమాట. ఇంకా అనామిక సంతోషంగా గుప్తా గారి దగ్గరికెళ్ళి, "గుప్తా గారు చూసారా నేను మా చెల్లిని, మా ఆయన్ని ఎలా కలిపేశానో, ఇంక వాళ్ళిద్దరు షికారుకెళ్తారు, సంతోషంగా ఉంటారు. నేను అనుకున్న పని కూడా జరిగిపోయిద్ది" అనేసి అనామిక సంతోషంగా చెప్తూ ఉంటే, "అయినా కానీ బాలిక అక్కడ జరుగుతున్నదైతే వేరు. నీకైతే అనుమానం రాలేదా? నీ పతిదేవుడు ఆ బాలికను ఒక్కదాన్నే రమ్మన్నప్పుడు" అనేసి గుప్తా గారు అడుగుతూ ఉంటే, "నాకేం అనుమానం రాలేదే. వాళ్ళే ఎందుకెళ్ళేది? బయట ప్లేసెస్ చూడ్డానికే కదా" అనేసి అనామిక అంటూ ఉంటే, "లేదు బాలిక అసలు ఇదంతా మీ పతిదేవుని స్కెచ్చు. నీ మర్డర్ వెనకాల ఎవరున్నారో కనిపెట్టడానికే ఇదంతా భాగ్యని ఎరగా వేసి స్కెచ్ చేశాడు" అనేసి గుప్తా గారు అంటూ ఉంటే, "అవునా గుప్తా గారు ఇప్పుడే నేనెళ్ళి నిజం చెప్పేస్తాను భాగ్యకి ఎనకాలే వెళ్ళేసి" అని అనామిక పరిగెత్తుతూ ఉంటే, బాలిక ఆగుము. విధిరాత ఎలాగుంటే అలాగే జరుగుద్ది. మధ్యలో నువ్వు వెళ్ళి నిజాలు చెప్పేస్తే ఇంకా వాళ్ళు ప్రమాదంలో పడతారు. చెప్పనే చెప్పొద్దు. అందుకే నేను హెచ్చరిస్తున్నాననేసి గుప్తా గారు అనగానే ఇంక అనామిక బాలిక అయితే ఆగిపోయిద్దనమాట. ఇంకా పక్క బాబ్జీ అయితే చిత్ర కారులో నుంచి దిగిపోతాడనమాట. ఇంకా చిత్ర అడుగుతూ ఉంటదనమాట. "ఏంటి నువ్వు ఇక్కడే దిగేశావు? ఇక్కడ ఏమన్నా మంచి వ్యూ పాయింట్ ఉందా?" అనేసి చిత్ర అడిగిద్దనమాట. లేదు మేడం నాకు ఇక్కడే పనుంది అందుకే దిగేశాను. ఇంకొద్దిగా ముందుకెళ్ళండి అక్కడైతే మంచి వ్యూ పాయింట్ ఉంది" అనేసి బాబ్జీ అయితే చిత్రకు చెప్తాడనమాట. చిత్ర వెళ్ళిపోయిద్దనమాట. అక్కడ బాబ్జీ అయితే ఒక వ్యక్తిని కలుస్తాడనమాట. కలిసి "లారీ రెడీగా ఉందా?" అనేసి అడుగుతూ ఉంటాడు. "అవును రెడీగా ఉంది. మంచి కండిషన్‌లో కూడా ఉంది" అనేసి ఆ వ్యక్తి చెప్తాడనమాట. అయినా ఎవరి కోసం ఈ లారీ అనేసి ఆ వ్యక్తి అడుగుతూ ఉంటే, ఉన్నాడులే ఒక నష్టజాతకుడు. వాడిని ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళైతే ఇంకా ఎళ్ళిపోవడమే అసలు ఈ లోకంలో నుంచి. అవన్నీ ఎందుకులే నీకు అని చెప్పేసి బాబ్జీ అయితే ఇంక లారీ ఎక్కి స్టార్ట్ అవుతాడనమాట. ఇంకో పక్క అయితే చిత్ర క్యాబ్‌లో వెళ్ళిపోతూ ఉంటే పోలీసులైతే ఆపుతారనమాట. ఇంక చిత్ర కూడా దిగి, "ఎందుకు ఆపారు పోలీస్ ఆఫీసర్ నా క్యాబ్‌ని" అనేసి అడుగుతూ ఉంటే, "మేడం ఏం లేదు మేడం చిన్న చెకింగే మేడం" అనేసి వాళ్ళు చెప్తూ ఉంటే, "నేను ఫాస్ట్‌గా వెళ్ళాలా ఏంటి ఇదంతా" అనేసి మన చిత్ర నసుగుతా ఉంటదనమాట. ఇంకా అలా పోలీస్ ఆఫీసర్‌తో చిత్ర మాట్లాడుతూ ఉంటే, రాతోడు, అమర్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారనమాట. రాతోడు చూసేసి, "ఈమె చిత్ర కదా" అనేసి అంటూ ఉంటాడనమాట. "సార్ ఆమె చిత్ర కదా" అనేసి అమర్‌కి చెప్తాడనమాట. ఇంకా "అవును రాతోడు చిత్ర" అని చెప్పేసి చిత్ర దగ్గరికెళ్ళిపోయి, "ఏంటి చిత్ర నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి" అనేసి అడుగుతూ ఉంటాడు. నేను కొడైకెనాల్ చూడ్డానికి నిన్నే వచ్చాను" అనేసి చిత్ర అంటదనమాట. "అయినా మాకేం మనోహరి చెప్పలేదే నువ్వొచ్చావని" అనేసి అమర్ అంటూ ఉంటే, "మనోహరికి సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చాను. ఇంకా మనోహరిని కలవలేదు" అనేసి చిత్ర అంటదనమాట. "సరే నువ్వు మనోహరిని కలవగానే ఒకసారి అయితే భోజనానికి ఇంటికి రా. బాగీ పిల్లలు కూడా నీతో మాట్లాడతారనేసి" అమర్ అంటూ ఉంటాడు. "అయినా కానీ మేడం మీరు ఇంత పాష్‌గా ఇంత తొందరగా లుక్ ఎలా మార్చారు? ఏంటి అసలు" అనేసి రాతోడు క్వెషన్ చేస్తూ ఉంటే, "అది నేనిప్పుడు వెకేషన్‌కి వచ్చాను కదా! వెకేషన్‌కి వచ్చినప్పుడు కంఫర్ట్‌గా ఉంటదని ఇంకా నా స్టైల్ అంతా మార్చానులే" అనేసి కవర్ చేస్తూ ఉంటదనమాట చిత్ర. అంతలోపు అయితే ఇన్స్‌పెక్టర్ సెల్వ వచ్చేసి, "ఎవరు సార్ ఈవిడ" అనేసి అమర్‌ని అడుగుతూ ఉంటే, "మా ఆవిడ, మనోహరి, ఈ చిత్ర ముగ్గురు ఒకే చోట అనాథాశ్రమంలో పెరిగారు.
అనేసి ఇంక అమర్ అంటూ ఉంటే, అసలు ఈ మనోహరి, చిత్ర చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనేసి రాతోడు అంటూ ఉంటాడనమాట. అంత బెస్ట్ ఏం కాదు లైట్‌లే అనేసి చిత్ర అంటదనమాట. అదేంటి మేడం మొన్న బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు అనేసి రాతోడు అంటూ ఉంటే, నేను లైట్ అనే చెప్పాను నీకు అలా అర్థమై ఉంటదిలే అనేసి చిత్ర కవర్ చేస్తదనమాట. ఇంకా చిత్ర అయితే క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇన్స్‌పెక్టర్ సెల్వ అంటూ ఉంటాడు, సార్ ఈవిడ్ని చూస్తే ఏదో అనుమానంగా ఉంది సార్ అనేసి సెల్వ అనగానే, అవును నాకు కూడా అనుమానంగా ఉంది. అసలు ఈ చిత్ర సంగతి తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే బాబ్జీ పని చూడాలి అనేసి అమర్ అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.